ఇక అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆయన కొడంగల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మండల వారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ ఈరోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అందరు కార్యకర్తలతో అందరితో కూడా సమావేశం అయ్యేందుకు ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని బట్టి ఈ రోజు ఆయన అనుకూలం చేసుకొని ఈ రోజు అంతా తన ఇంటి వద్ద ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో ఆయన వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఉదయం 11 గంటలకు కొడంగల్కి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బై రోడ్డు ద్వారా ఆయన కొడంగల్కి వస్తారు. అక్కడ కొడంగల్ తన ఇంట్లో ముందు ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం ఎలా చేయాలి, తర్వాత ఏవైతే కాంగ్రెస్ పార్టీ గత 2 రోజుల క్రితం తుక్కుగూడలో చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఏదైతే ప్రకటించినటువంటి గ్యారంటీలు ఉన్నాయో జాతీయ స్థాయిలో ఆ గ్యారంటీలు ప్రకటించిన నేపథ్యంలో వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా ముఖ్య కార్యకర్తలకు వివరించడం జరుగుతుందని తెలుస్తున్నది. అట్లాగే ఏదైతే అభ్యర్థి అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిని గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలనే విషయం పైన కూడా కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. అయితే 11:30కు ఏదైతే ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ప్రారంభించేందుకు కూడా ఇప్పటికి ఆయన ఇంటి వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆయన బయలుడు వస్తున్న నేపథ్యంలో రోడ్డు ఇరువైపులా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కొడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందుగానే పోలీసులు కూడా కొడంగల్ పట్టణం అంతా కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు 5 మండలాలకు సంబంధించినటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అతను సమావేశమై తిరిగి సాయంత్రం హైదరాబాద్ కి చేరుకుంటాడు. అయితే ఈ రోజు ఏదైతే కార్యకర్తలతో ఆయన ఇప్పటి వరకు కూడా అంటే ఆయన గెలిచిన తర్వాత ఇప్పటి వరకు 5 మండలాలకు సంబంధించిన కార్యకర్తలతో ఆయన సమావేశం. ఈ నేపథ్యంలోనే ఆయన అందరితో కార్యకర్తలతో సమావేశమై వాళ్ళ బాగోగులు కూడా తెలుసుకునేందుకు కూడా మండలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనే విషయాలను కూడా ఆయన కులంకుశంగా ఒక రిపోర్ట్ తీసుకునేందుకు కూడా ఆయన అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన కొడంగల్ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.